మంగళికి సువాసినికి ఆమె సువాసిని అని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి గుర్తులుంటాయి. కాళ్ళకి మత్తెలుంటాయి, మెడలో నల్లపూసలుంటాయి, సిగలో పువ్వులుంటాయి, పాపట ప్రారంభ స్థానమునందు బొట్టుంటుంది, నుదుటి మీద బొట్టు ఉంటుంది, కేశములు సంస్కరింపబడి ముడి వేసుకునో లేకపోతే జట వేసుకునో ఉంటారు. ఇవన్నీ గుర్తులు. కానీ ప్రధానమైన గుర్తులు రెండు ఉన్నాయి. అంకం అంటారు. అంకం అంటే గుర్తు. గుర్తు అంటే అది అంత శాశ్వతత్వాన్ని పొందేస్తుంది. అంత ముఖ్యమైన గుర్తులు రెండే, అంత ప్రధానమైనవి. అవే ఒకటి తాళి, రెండవది తాటంక. రెండు తాటి సంబంధమే. ఎందుకంటే అమ్మవారు 8 సౌభాగ్య వస్తువులుగా లోకంలో ఉంటుంది. ఆ 8 సౌభాగ్య వస్తువులలో ఒకటి తాటి చెట్టు. అందుకే సువాసిని పొరపాటున కూడా తాటి చెట్టుని కాలుతో తన్నడం కానీ, తాటాకుని తొక్కడం కానీ, తాటిని నిరసించడం కానీ ఎప్పుడూ చేయకూడదు. అరే తాటాకునందు అమ్మవారి యొక్క విశేషమైన సువాసిని శక్తి ఉంటుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లకి మొట్టమొదట చెవి కుట్టించగానే ఏమి పెట్టాలి అంటే తాటాకు పెడతారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో తాటి పువ్వారం అని ఉండేది. తాటాకుల మధ్యలో ముద్దలా ఉంటుంది. అది తెచ్చి చెవులు కుట్టించగానే దాన్ని ముద్ద కింద పెట్టేవారు, రక్తం కాడితే. తాటాకు ముందు పెడతారు. తాటాకు వెళ్ళడం వల్ల ఏర్పడిన గుర్తుంది కాబట్టి తాట అంక, తాటంక. అంటే అమ్మవారు మొట్టమొదట పెట్టుకున్నదేది తాటాకులు పెట్టుకుంది ఆవిడ. తాళి, తాళి అంటే తాళ, తాటి చెట్టు. మంగళసూత్రం కట్టేటప్పుడు దాన్ని పచ్చి తాటాకు మీద పెట్టి తీయాలి. అసలు నిజంగా చెప్పాలంటే పసుపు తాటిలో ఒక పచ్చి తాటాకు ముక్క కూడా కలిపి కట్టాలి, కట్టి మెడలో కట్టించాలి వధువుకి. అందుకే నా కూతురు వివాహం చేసినప్పుడు నేను అలాగే కట్టించాను తాళి. కాబట్టి తాళ, ఎక్కడ తాటి చెట్టు సంబంధం ఉందో అవి రెండు ప్రధానమైనటువంటి సౌభాగ్య సూచనలు. తాటంక, తాళి, ఈ రెండు. ఇది అమ్మవారు పరమశివుడితో కళ్యాణం జరగగానే ఆమె చెవికి తాటంకములు పెట్టుకుని కనపడింది. స్త్రీ సువాసిని ఎప్పుడూ భర్త ఎదుట ఒంటి మీద అది లేకుండా కనపడకూడనిది ఏది అంటే ఒక్క చెవి కమ్మలే. అందుకే వాటికి కమ్మలు అని ఒక పేరు. కమ్మలు కాదు, తెలుగులో కమ్మలు మాకి మావత్ తీసేస్తున్నారు. కమ్మలు కాదు, కమల. యథార్థమునకు తాటాకు పెట్టుకుని ఉండడం ఎందుకు? మనకు ఐశ్వర్యం పరమేశ్వరుడు ఇచ్చాడు కదా అన్నప్పుడు ఏం చేస్తారంటే కమలము, అమ్మవారి స్థానం కాబట్టి మధ్యలో ఒక పెద్దరాయి వేసి చుట్టూ చిన్ని 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 రాళ్లు వేసి కమలములను తల పెట్టుకుంటారు. అది కూడా తాటంకమంత సమానమైంది కాబట్టి ముందు తాటాకు పెట్టుకుని తర్వాత ఇది పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని కమలము, చెవి కమలములు అంటారు. చెవి కమలములు తర్వాతి కాలంలో పలకడం సరిగ్గా మానేసి అపభ్రంశమై హేలాపురి ఏలూరైనట్టు, కోకనదము కాకినాడ అయినట్టు చిట్ట చివరికి చెవి కమ్మలు అయ్యి. చెవి కమ్మలు కాదు, చెవి కమలములు. అవి అంత పవిత్రములు. చెవి కమ్మలు లేకుండా అంటే చెవులకు ఆభరణములు లేకుండా భార్య ఎన్నడూ భర్తకి కనపడరాదు. ఒకసారి పెళ్ళైన తరువాత తన జీవిత పర్యంతంలో ఎప్పుడూ భర్తకి ఒంటి మీద అది లేకుండా కనపడకూడదు ఏది అంటే చెవి కమ్మలే. ఎప్పుడైనా వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే వాటిని మార్చవలసి వస్తే ఎవరికి చెప్పాలని అడిగారు. భర్త గారికే చెప్పాలి ముందు. అయ్యా మీరు కాసేపు రాకండి అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మార్చుకుంటారు. ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన కుటుంబాల్లో చెవికమ్మలు మార్చుకునేటప్పుడు చెవికమ్మలు ఏమైనా కడుక్కోవలసి వచ్చినా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తకి కనపడరు. అవి మార్చి మళ్ళీ పెట్టుకున్న తర్వాతనే భర్తకి కనపడతారు. ఎందుకంటే అది అంత ముఖ్యమైన ఐదోతనం. ఆ కాసేపు అమ్మవారి నామం చెప్పుకుంటూ ఆ చెవితాటంకాలని తీస్తే మళ్ళీ కడుక్కుని మళ్ళీ పెట్టేసుకోవాలి. అవి లేకుండా ఉండడం అన్నది ఉండదు. కాబట్టి అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ చెవి తాటంకములు అమ్మవారి యొక్క ఐదోతనానికి గుర్తు. పరమశివుడు కళ్యాణం జరిగినప్పుడు ఇలా చూశాట అమ్మవారిని. చెవి తాటంకముల వంక చూసి పొంగిపోయట. ఓ నీ ఐదోతనానికి గుర్తు. ఆయన నిత్యులు అయినా నేనున్నాననడానికి ఇదే గుర్తు సుమా అని అమ్మవారి చెవి తాటంకములను చూసి పొంగిపోయాడు. రెండు, అమ్మవారికి గురువు పరమశివుడే.
ఆమె గురుమండల రూపిణి అయినా ఆమెకి గురువు పరమశివుడే. ఆమె సమస్త శాస్త్రములు భర్త పాదముల వద్ద కూర్చుని నేర్చుకుంది. భర్త పాదముల దగ్గర కూర్చుని భర్త సహజంగా గురువు ఆడదానికి, భార్యకి. ఆయన దగ్గర నేర్చుకుంది కాబట్టి శాస్త్రాధ్యయనము చేసేటప్పుడు ఆ చెవి అలంకృతమై ఉండాలి కాబట్టి కమ్మలు పెట్టుకుంది. అందుకని ఇప్పుడు 2 కారణముల చేత ఆమె చెవికి ఆభరణములు ఉన్నాయి. 3, ఏ ప్రార్థన చేసినా అమ్మవారు మన ప్రార్థనలన్నీ ఆ చెవులతోటే వింటుంది. మన ప్రార్థనలు వినగలిగినటువంటి ఆ గొప్ప చెవులకు ఆభరణములు లేకుండా, అలంకృతములు కాకుండా అలా ఉంటుంది. అందుకని ఆభరణములు పెట్టుకుంది. కాబట్టి ఇంత గొప్ప ఆభరణములను పెట్టుకునేటప్పుడు అమ్మ ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి. అంత గొప్ప రత్నములు ఏమిటో తెలుసా లోకంలో? సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరి. అంతేగే తాటంకయుగళీభూత తపనూడుపమండల. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆమె ఆభరణములుగా, చెవి ఆభరణములుగా, కర్ణాభరణములుగా పెట్టుకుంటుంది. సూర్యుడి గమనంలో కాలం నడుస్తుంది, చంద్రుడి గమనంలో కాలం నడుస్తుంది. మనం చూడండి, చాంద్రమానం బట్టి తిథి చెప్తాం. ఇవాళ తిథి సప్తమి అంటాం. రేపటికి చాంద్రమానాన్ని బట్టి అది సూర్యోదయానికి ఉంటే అష్టమి కావచ్చు, లేకపోతే సూర్యోదయానికి ఉంటే సప్తమి కావచ్చు. అది చంద్రుడి యొక్క కదలికని బట్టి తిథి మారిపోతుంది. తిథి మారిపోతుంది అంటే శుక్లపక్షం అయిపోతుంది, కృష్ణపక్షం అయిపోతుంది. కృష్ణపక్షాలు అయిపోతే నెల అయిపోతుంది, నెలలు అయిపోతే సంవత్సరాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతే ఆయుర్దాయం అయిపోతుంది. ప్రతి క్షణం సూర్యుడు ఉదయించి అస్తమిస్తే ఆయుర్దాయం అయిపోయింది. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీ. అమ్మవారి తాటంకములు కానీ కొద్దిగా మాసిపోతే ఆ తాటంకములను తీయడానికి అధికారం ఎవరితో తెలుసా? ఒక్క కంచి కామకోటి పీఠాధిపతులకే ఉంది. కామకోటి పీఠాధిపతులు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి హోమగుండాలు రగల్చి కొన్ని వందల మంది ఋత్విక్కులు వస్తారు. అనేకమైనటువంటి పారాయణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి యొక్క భజనలు జరుగుతుండగా అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని సమంత్రకంగా చందనపు ముద్దలోకి ఆకర్షించి, చందనపు ముద్దని మళ్ళీ పూర్ణకలశం మీద పెట్టి, పూర్ణకలశాన్ని దేవాలయం బయటికి తెచ్చి సమంత్రకంగా అప్పటి వరకు అమ్మవారి చెవులకు తాత్కాలిక తాటంకములు వేసి, ఇప్పటికీ కోయంబత్తూరులో ఒక స్వర్ణకారుడి కుటుంబమే దానికి మెరుగు పెడుతుంది. 326 వజ్రవైఢూర్యములతో ఉన్న తాటంకము ఆ కుటుంబానికి పంపిస్తే వాళ్ళు మడి కట్టుకుని దీక్షితులై వాటికి మెరుగు పెడతారు. మళ్ళీ కామకోటి పీఠాధిపతులు వాటిని చేతిలో పట్టుకుని మంచి ముహూర్తం చూసుకుని దేవాలయ ప్రవేశం చేసి అమ్మవారికి మళ్ళీ శ్రీచక్ర తాటంకాల మరుస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు 13వ ఏట సన్యాసం తీసుకున్నప్పుడు జంబుకేశ్వరంలో శ్రీచక్ర తాటంకంలో మార్చవలసి వచ్చింది. అప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుంటే అందరూ బయటికి వెళ్ళిపోయి పలహారాలు చేస్తున్నారు. 13 ఏళ్ల వ్యక్తి సన్యసించారు. మహానుభావుడికి అమ్మవారి అనుగ్రహం కారణజన్ముడు, ఈ భూమి మీద నిలిచిన మరో శంకరాచార్యుల వారు ఆయన చెప్పుకున్నారు తన జీవితంలో, నాకు 13 ఏళ్ళు, నాకేం తెలియదు, జంబుకేశ్వరం లాంటి క్షేత్రం అంతరాలయంలో నన్ను కూర్చోపెట్టారు, నాకు ఆకలిస్తోంది, అమ్మ పెట్టిన సద్దన్నం గుర్తొచ్చింది. అప్పుడు నాకు అమ్మ కనపడదుగా, అన్నం పెట్టదుగా, నీవు పీఠాధిపతివి, నువ్వు దీక్షలో ఉండాలి, నువ్వేం తినకూడదన్నారు. కడుపు నకనకలాడుతుంటే ఎదురుగుండా ఉన్న అమ్మని చూసి అమ్మని ప్రార్థించాను. ఆయమ్మే ఇవాళ ఇంత వాణ్ణి చేసి పీఠానికి మత్స రాకుండా నన్ను పీఠాధిపతిని చేసి నడిపించిన జీవితాన్ని ఒడ్డెక్కించిందన్నారు. పరమాచార్య స్వామి వారి జీవితంలో గొప్ప అనుబంధం ఉన్నటువంటి క్షేత్రము కాబట్టి శంకరుల చేత రత్న తాటంకములు వేయించుకున్న తల్లి. శ్రీచక్ర తాటంకములు రత్న తాటంకములు అపురూపం. ఇంకా మీరు అటువంటి తాటంకాలు ఎక్కడా చూడరు. మనిషి తన జీవితంలో తప్పకుండా వెళ్ళాలి. తిరువాణక్కోయిల్ అంటారు వాళ్ళు. అక్కడ శ్రీరంగానికి చాలా దగ్గర. చక్కగా కావేరీ స్నానం చేసి శ్రీరంగం దర్శనం చేసుకుని జంబుకేశ్వరం వెళ్ళొచ్చు. అక్కడే సమయపురం కూడా శక్తి స్థానం, సమయపురం కూడా వెళ్ళొచ్చు. ఏనుగులు ప్రవేశించకుండా కట్టారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా చెప్తే అప్పటికయ్యాను కానీ. కాబట్టి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి, అమ్మవారి యొక్క కుండలములు అలా ప్రకాశిస్తూ ఉంటాయి రత్నముల చేత. శంకరులు చేసిందేగా. ఎందుకు వీరా మాట? ఎందుకంత చెప్పడం మనకి అంటే ఆ తాటంకములను మానసికంగా దర్శనం చేసినా సరే, భావనామాత్రంగా మీకొక్కసారి గోచరమైనా సరే అవి రక్షణ కల్పించగలవు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క తాటంకముల మీద 2 శ్లోకాలు చేశారు.
అందులో ఒక శ్లోకంలో అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమక ముఖాద్యాది విషవ కరాళం జిక్షేళం కబలతవత కాలకలన శంభోస్తన్మూలం తవ జనని తటంక మహిమ. ఇంత శంకరులు సౌందర్యలహరి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ పక్షపాతులు అయిపోయామ్మా. ఏమిటో లోకంలో మాట చెప్తూ ఉంటారు, హాలాహలం వచ్చింది, అందరూ భయపడిపోయారు. పరమశివుడు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి తన చుట్టూ సురసంగము జయేధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో జీవుడు లోకద్రోహి గుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకటమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ కర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడున్ వదలాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో గాయుతో పదిలంబై కడిచేయుతో దిగుచుతో భక్షించుతో మృగుతో. అమ్మా అందరూ హడిలిపోతే పరమశివుడు గబగబా ఎదురెళ్ళి హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకుంటే చంద్రవంక వాడలేదు, చిన్ని చిన్ని పావులు బెసకలేదు, భయపడలేదు, కనీసం ఒంటి మీద వేడి చేసి పూకెక్కలేదు. అమ్మా పరమశివుడు హాలాహల భక్షణం అంత గొప్పగా చేశాడంటారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? అందరినీ చంపేసిన హాలాహలం పరమశివుడి విషయంలో ఎందుకు చేయలేకపోయిందమ్మా? తవ జనని తాటంక మహిమా. అమ్మా నీ సౌభాగ్య స్థానం, నీ చెవి కుండలములు గట్టివమ్మా, అందుకే శివుడికి ఏమీ చేయలేదమ్మా. ఆయన గొప్ప కాదమ్మా. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతమఖముఖాద్యాది విశద. 100 యజ్ఞములు చేసి పింద్రపదవిని అలంకరించిన ఇంద్రుడు, దేవతలు, అమృతం దాగిన వాళ్ళు కూడా పడిపోయారు. హాలాహలం దాగిన మీ ఆయన మాత్రం అలాగే బతుకున్నాడు. ఆయన గొప్ప కాదమ్మా. నీ చెవులకున్న సౌభాగ్య స్థానం ఆ తాటంకములు ఉన్నాయే వాటి మహిమ అన్నారు. ఇంకొక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యదృహ్య పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యదృహ్య కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతపతే అన్నారు. మన్యే అమ్మా నాకు ఆలోచన వచ్చింది సుమా, నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళే రోజున. ఏమి శంకర ఏం అనుమానం అంది అమ్మ. ఎంత కైలాస శంకరుడైనా కాలడి శంకరుడిగా వచ్చాడుగా, మరి కొడుకు స్వరూపంగా ఇప్పుడు ఏం అనుమానం నీకు శంకర అంది. శంకర అంటే శంకరాచార్యుల వారు. ఆయన అన్నారమ్మా, ఒకనొకప్పుడు మన్మధుణ్ణి మూడో కన్ను తెరిచి నీ భర్త పరమశివుడు కాల్చేశాడు కదూ. అవును కాల్చేశాడు. నువ్వు బతికించావు కదూ. అవును బతికించాను. ఎంత నువ్వు బతికించినా మన్మధుడికి కడుపులో కక్ష ఉండిపోయిందమ్మా. దేని మీద శంకర? అమ్మా ఏమనుకోకు, మా తండ్రి గారు మీ వారు శంకరుడు ఉన్నాడే పరమశివుడు, ఆ పరమశివుడు మూడో కంటి మీద కక్ష. ఆ కన్ను కదు నన్ను కాల్చేసింది అని ఎప్పటికైనా నా జీవితంలో పరమశివుణ్ణి ఓడించగలనా అని పరమశివుణ్ణి ఓడించడం కోసమని సంబారాలు సమీకరిస్తున్నట్టు తెలిస్తే శివుడు చంపేస్తానని శివుడికి తెలియకుండా రహస్యంగా సేకరిస్తున్నాడమ్మా సంబారాలు. లోకంలో మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా ఏముండదు. 3 కన్నులు ఉన్నవాడు శివుడు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ 2 కళ్ళకి తప్ప మూడో కంటి కంటే ఇంకోటికి తెలియకూడదు, వాడి ఓ కంటికి కూడా తెలియకూడదు. కాబట్టి పరమశివుడికి తెలియకుండా అమ్మ యుద్ధ సంబారాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాడమ్మా. అమ్మవారు తెల్లపోయింది. ఏమిటి శివుడి మీద యుద్ధానికి మన్మధుడు సంబారాలు సిద్ధం చేసుకుంటున్నాడా? ఏమి సిద్ధం చేశాడు శంకర? అమ్మ ఏం చెప్పమంటావు? పరమశివుడికి భూమి రథం, దానికి 2 చక్రాలు సూర్యచంద్రులు. మన్మధుడు కూడా ఒక రథాన్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు. ఆ రథానికి 4 చక్రాలు. ఇప్పుడు మరి పరమశివుడి రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు, మన్మధుడి రథానికి 4 చక్రాలు. కాబట్టి ఆయన కన్నా గొప్ప రథం ఉంది కదమ్మా మన్మధుడికి. అలాగా 4 చక్రాల రథం తయారు చేశాడా? ఏమిటయా రథం అంది అమ్మవారు. అమ్మ ఏదో కాదమ్మా రథం, పరమశివుడు ఓడిపోవడం కూడా జరిగిపోయిందమ్మా. రథం ఎక్కి మన్మధుడు వస్తే ఎందుకు చెప్పడం బాగుండదని నీకు చెప్పలేదు. ఓడిపోయాడా శివుడు మన్మధుడి చేతిలో? ఎప్పుడు ఎక్కడేమిటమ్మా? ఆ రథం ఎక్కడుందో తెలుసా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నువ్వు చెవులకి తాటంకములు పెట్టుకుంటావా, కుండలములు పెట్టుకుంటావా? లేకపోతే బుట్టలు అనుకోండి, జుంకీలు అనుకోండి, ఏవో అంటారుగా అవనుకోండి. నువ్వు వీణానాదం వింటూ తాంబూలం వేస్తూ ఇలా ఇలా తల ఊపినప్పుడు అవి ఇలా ఊగుతాయా?
నీ బుగ్గలేమో మణిదర్పణ సంకాశ మణులలా ఉంటాయి కదూ నీ బుగ్గలు. ఈ చెవులకు పెట్టుకున్న వాటి ప్రతిబింబాలు ఈ బుగ్గల్లో పడతాయి కదూ. ఇప్పుడు ఇవి రెండు, వాటి ప్రతిబింబాలు రెండు, 4. ఈ 4 చక్రాలు చేసుకుని నీ ముఖం అనేటటువంటి రథం మీద మన్మధుడెక్కాడు. పాపం పరమశివుడు వెర్రివాడు తెలియక భూమి అన్న రథం ఎక్కి సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. ఎక్కడ మన్మథ అన్నాడు. ఇక్కడ అన్నాడు మన్మథుడు. ఇలా చూశాడు, నీ ముఖం కనపడింది. ధనస్థల పారేసి దిగి వచ్చేసాడు. ఓడిపోయినట్టేగా మరి యుద్ధం చేయకపోతే. అమ్మా నీ ముఖమన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాలను ఆధారం చేసుకునే మన్మధుడు గెలిచేశాడమ్మా శివుణ్ణి అన్నాడు. అంటే అసలు ఎప్పుడూ గెలవలేని మన్మధుణ్ణి గెలిచానన్న భావనైనా కల్పించగలిగినవి అమ్మవారి కుండలములే. అమ్మా నీ ముఖమన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాలను ఆధారం చేసుకునే మన్మధుడు గెలిచేశాడమ్మా శివుణ్ణి అన్నాడు. అంటే అసలు ఎప్పుడూ గెలవలేని మన్మధుణ్ణి గెలిచానన్న భావనైనా కల్పించగలిగినవి అమ్మవారి కుండలములే. అంత గొప్ప కుండలములు నా తల్లి కుండలములంటే ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి. అందుకే ఆ అమ్మవారి కుండలములను తలుచుకున్నా, వాటి వంక భావనామాత్రంగా దర్శనం చేసిన, నమస్కరించిన గొప్ప శాస్త్రము తెలుసుకునేటటువంటి అదృష్టము జీవితంలో కలుగుతుంది. ఎందుకని? చెవులు శాస్త్రాధ్యయనములకు, శాస్త్ర శ్రవణములకు ఉపకరణములు కనుక శాస్త్రము అవగతమవుతుంది. గురువు లభిస్తాడు అమ్మవారి అనుగ్రహం చేత. ఆ చెవులను ఎవరు చూస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యము నిలబడుతుంది. మీతో నేను ఒక యథార్థం చెప్తాను, నన్ను నమ్మండి. ఇది నేను చెప్పకుండా ఉండను. ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలు, అనుభవాలు ఎప్పుడు చెప్పను సభల్లో, ఇది చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి నేను కాకినాడలో ఉన్న రోజుల్లోని, అంటే కాకినాడలో ఉండకుండా పూర్వం ఉన్న రోజులు కావు, కాకినాడలోనే ఉన్న రోజులు. ఒక రోజు రాత్రి 10 గంటలకి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను. ఫోన్ మోగింది. మోగితే ఆ రోజుల్లో ఫోన్ ఇచ్చేవాడిని 10. ఇప్పుడంటే బడలకి ఎక్కువైపోయి వయస్సు పెద్దదవుతోంది కదా, ఎత్తట్లేదు ఆ టైంలో. కాబట్టి ఫోన్ ఎత్తాను. ఒక ఆవిడ వలవల వలవల వల ఏడ్చింది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నారన్నాను. ఆవిడండి, అయ్యా మాకు తెలియదండి, మా వారికి ఒంట్లో బాగుండక కంఠంలో నొప్పిగాను ఛాతీ పట్టినట్టు ఉంటోందని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. 3 వాల్వ్స్ పోయాయన్నారు గుండెలో. ఇక బతకడం చెప్పలేము, హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. హైదరాబాద్ తీసుకొస్తే ఉత్తర క్షణం శస్త్రచికిత్స చేసేయాలన్నారు గుండెకి. కానీ బ్రతుకుతారని నమ్మకం చెప్పడం కష్టము అన్నారు. మా వారు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఏ స్త్రీ అయినా అంతే కదా. అయ్యా మా వారి గండం గట్టెక్కడానికి నాకేమైనా చెప్పగలరా అని అడిగినాడు. నేను చెప్పలేను అని అనలేను, చెప్తాను అని అబద్ధాలాడడం కుదరదు. అది నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్న సమయం. అకస్మాత్తుగా నాకు తోచింది, పరమశివుడంతటి వాడే హాలాహలానికి నిలబడగలిగాడని అమ్మవారి తాటంకములను శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. ఆ తాటంకములు తాళి తర్వాత అంత గొప్పవి, అథవా అసలు అంత గొప్ప సౌభాగ్య వస్తువుల తాటంకములు. అమ్మవారి తాటంకములను ఈవిడ తలుచుకుంటూ చదువుతుండగా ఎందుకు ఈమె భర్తకి ఆపద కలుగుతుంది అని నేను అన్నాను. అమ్మ సౌందర్యలహరలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం, మృత్యుహరిణీం అన్న మాట కూడా అందులో ఉంది. అందుకే శంకరాచార్యుల వారు అన్యేపదేశంగా అందులో పెట్టారు, సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి. అమ్మ మీ ఆయన ఆపరేషన్కి వెళ్ళినది మొదలు బయటికి వచ్చే వరకు ఏడవకుండా, ఒకరితో మాట్లాడకుండా, డాక్టర్లు బయటికి వచ్చి చెప్పే పర్యంతం మీరు ఈ శ్లోకం చదవండి. నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందమ్మా, మీ వారు బ్రతుకుతారు, మీ పసుపు కుంకాలు నిలబడతాయని చెప్పారు. అంటే నాకు శంకరాచార్యుల వారి మీదున్న నమ్మకంతో, నాకు పరదేవత మీదున్న నమ్మకంతో ఆ మాట చెప్పేశాను. చెప్పేసి వెళ్ళి పడుకున్నాను. కానీ పాపం నాకు ఆవిడ ఏడుపు, ఆవిడ బాధ అవే గుర్తొచ్చి కొంతసేపు నిద్ర పట్టల. ఆ మరునాడు సాయంకాలం ఆవిడ మళ్ళీ ఫోన్ చేశారు. ఎంత ఆనందపడిపోయిందంటే తీసుకెళ్లేటప్పుడు కూడా డాక్టర్లు చెప్పారండి, అమ్మా ఏమనుకోవద్దు, మీకు భౌతిక కార్యమే అప్పచెప్పగలమేమో, ఒక ప్రయత్నం అంతే అన్నారు. వాళ్ళు బయటికి వచ్చి చాలా చాలా ఆశ్చర్యకరము, అసలు బ్రతుకుతారని మేము అనుకోలేదు ఈ రిపోర్ట్స్ ని బట్టి, చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగి చక్కగా బతికాడమ్మా, మీ ఆయనకి ఠోకా లేదని చెప్పారు. అయ్యా మీకు నమస్కారం, మీరు చెప్పిన శ్లోకమే బతికించింది అన్నారు.
మీరు చెప్పింది అంటే నా గర్వం అని నేను నా గొప్ప చెప్పట్లేదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి అందించిన అమృత భాండం ఆ శ్లోకం, సౌందర్యలహరం, పరదేవత అనుగ్రహం ఆ శ్లోకము. అసలు నిజానికి ఆడవారికి ఆ శ్లోకం రాకుండా ఉండకూడదు. ఆ శ్లోకం నాలుక మీద ఉండాలి. ప్రతిరోజు ఒకసారి ఆ శ్లోకం చదివి పరదేవత పాదాల మీద కుంకం వెయ్యాలి. అంత గొప్ప శ్లోకం. కాబట్టి అమ్మవారి కుండలములంటే సామాన్యమైనవని మీరు అనుకోకండి, అంత శక్తివంతములైనవి. ఒకనాడు ఆ కుండలము అభిరామ భట్టు యొక్క భక్తిని నిలబెట్టింది. లోకములకు పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించి దర్శనమిచ్చింది.